బ్రో యాక్చువల్లీ ఇక్కడ ఇల్లీగల్ రిలేషన్షిప్స్ అనేవి ఈ మధ్య ఓవర్ అయిపోయింది. అంటే ఇప్పుడు ఆమెకి ఇష్టం లేనప్పుడు పెళ్లి చేసుకోకుండా ఆ వాడితో లేచిపోవాల్సింది. అనవసరంగా పెళ్లి చేసుకుంది. చేసుకున్నది వీడితో అన్న కాపురం చేయాల్సింది. చెయ్యట్లేదు. ఎక్కడికో హనీమూన్ కి మరీ దేశపోయి చంపింది. పాపం వాడు ఏం పాపం చేసిండు బ్రో? అమ్మాయకుడు పెళ్లి చేసుకొని బలైపోయాడు. ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ కి ఏం ఆన్సర్ చెప్తారు? ఈ మధ్య చట్టాలు కూడా లేడీస్ కి బాగా సపోర్ట్ చేయడం వల్ల అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు చాలా మంది. సో ఇది మారాలి. ఎవరికైనా అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఎవరికైనా ఒకటే న్యాయం. పోయింది ప్రాణం, అది అమ్మాయి అయితేంది అబ్బాయి అయితేంది. సో దానికి న్యాయం జరగాలి. మొన్న నార్త్ లో చాలా ఇన్సిడెంట్లు. ఒక ఆమెమో మొగుడిని చంపేసి బత్తాలో తీసుకొని పోద్ది, ఒక ఆమెమో డ్రమ్ములో పెట్టి సిమెంట్ లో వేస్తుంది. ఇట్లాంటి ఇన్సిడెంట్లు నార్త్ నుంచి మన సౌత్ కూడా వస్తున్నాయి. సో ఇది ఈ కల్చర్ అనేది ఇది కల్చర్ లాగా అయిపోతుంది. సో దీన్ని ఆల్మోస్ట్ మన చట్టాలు కరెక్ట్ గా ఉంటే నేను ఇట్లా మాట్లాడడం కరెక్ట్ కదా తెలియదు కానీ బ్రో, చట్టాలు కరెక్ట్ గా ఉంటే ఇంకోటి ఇన్సిడెంట్ చేసే ముందు భయపడతాడు. మనోళ్ళు చట్టాన్ని సాగదీసి లాగ్ చేసి వాళ్ళని పట్టుకొని శిక్షించే లోపు ఇంకో 10 మర్డర్లు జరుగుతున్నాయి. సో ఏదైనా జరిగిన వెంటనే ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసి ప్రాపర్ గా చేసి కఠినంగా శిక్షిస్తే మాత్రం ఇలాంటివి జరిగేదానికి ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. సో ఇది నా డెసిషన్. ముఖ్యంగా ఇప్పుడు అబ్బాయిలు అయితే భయపడుతున్నారు అరేంజ్ మ్యారేజ్ అంటే. ఆ పిల్లకి ఏమన్నా ముందు పాస్ట్ ఉండి వాడేమన్నా వచ్చి వీడిని ఏమన్నా చేస్తాడేమో అని చెప్పేసి అని అవుతుంది. ఒకవేళ లవ్ మ్యారేజ్ చేసుకున్నా ఇంకొకరిని లవ్ చేసి మళ్ళీ ఇంటి పక్కన వాడితో సంబంధాలు పెట్టుకొని ఇట్లా ఏమన్నా అవుతుంది అని భయపడుతుంది. సో ఏం అర్థం కావట్లేదు. మన మైండ్ సెట్ మారితే ఇవన్నీ క్లియర్ అయిపోతాయి. మరి ఆల్రెడీ 60-70% అబ్బాయిలు పెళ్లి చేసుకోవడానికి, యూత్ ఎవరైనా సరే పెళ్లి చేసుకోవడానికి వెనుకాడుతున్నారు. అవును. పెళ్లి అంటే వద్దు అంటున్నారు. సో ఇలాంటి ఇన్సిడెంట్లు చూస్తే ఇక పెళ్లి చేసుకుంటారు. సో అదే అంటున్నా, ఇలాంటి ఇన్సిడెంట్లు చూస్తేనే వాళ్ళు భయపడుతున్నారు ఫస్ట్. యాక్చువల్లీ ఇప్పుడు రీసెంట్ గా అబ్బాయికి ఏముంది బ్రో, ఒక 20 సంవత్సరాలు వచ్చిందాకా జలసాగా తిరుగుతాడు. ఆ తర్వాత రెస్పాన్సిబిలిటీస్ పడతాయి. ఆడు చూసుకొని అవన్నీ బాధ్యతలు చూసుకొని అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటాడు. ఛాన్స్ కి ఎవరు దొరకరు కాబట్టి. ఈ అరేంజ్ మ్యారేజ్ లో ఈ అమ్మాయిని తీసుకొని వస్తాడు. 10th అయిపోయిన అమ్మాయిని, ఇంటర్ అయిపోయిన అమ్మాయిని తీసుకొని వస్తాడు. వాళ్ళకి బాయ్ ఫ్రెండ్ ఉంటారు. వాళ్ళు ఇదంతా ఈ లంగా పనులన్నీ ఇట్లాంటివి చేస్తారు. అదే చెప్తున్నా, శిక్షలు మన అడ్మినిస్ట్రేషన్ కరెక్ట్ గా ఉంటే ఏదైనా పాసిబుల్ ఉంటుంది. సో చట్ట ప్రకారం ఎలాంటివి ఉంటే అలాంటివి. ఇప్పుడు కఠిన శిక్షలు అయితే వేయాలి బ్రో. అంతే ఉరిదీయాలి ఇక. ఆల్మోస్ట్ ఇప్పుడు అంత ఈజీగా ప్రాణాన్ని తీసినప్పుడు వీడి ప్రాణం తీయడంలో తప్పు లేదని నా ఒపీనియన్. మరి చట్టానికి ఆల్మోస్ట్ దానికి ముందే ఏ శిక్షలు ఉంటాయి. ఉరి తీస్తేనే ఇలాంటిది 10 మందికి ఇంకో భయం కలిగే విధంగా ఉంటుందని నా ఒపీనియన్. ये जो हुआ सही नहीं हुआ। और तो लव किया तो क्यों मैरिज किया? फर्स्ट ऑप्शन, मैरिज क्यों किया? उसका मदर कितना रो रहे थे, और फादर, सिस्टर भी। और ये तो सही नहीं है। मेरे मर्डर करा वो सही था क्या? नहीं, ये सही नहीं है। तो अगर ऐसे इंसिडेंट आपके यूथ देखे तो फ्यूचर में कोई शादी करेगा क्या? नहीं, ऐसे तो बहुत लड़का डरेगा। डरेगा, क्योंकि ये सब लड़की ने ऐसे करे। और एक न्यूज 2-3 महीने हो गया ऐसे ड्रम में डालने के। हाँ, ये सब हो रहा था। तो ना लड़कियों को क्या चाहिए? अगर अब राज को भी देख ले तो वो भी एक बिजनेसमैन था। प्रीवियस जो ड्रम का केस था उसमें वो लड़का ना नेवी ऑफिसर था। सब पैसा रहने पर क्या चाहिए? कई को ऐसा कर रहा तो मैं भी तो लड़की हूँ। ऐसे सब लड़की को ऐसे ये मैसेज दे रहा हूँ कि ऐसे मत करो। लव किया तो फर्स्ट कह दो। वो लड़का पसंद करेगा तो मैरिज करेगा, नहीं तो नहीं मैरिज करेगा। और वो सही नहीं किया।